హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. సో ఈరోజు అయితే మనకు కొన్ని పార్సల్స్ వచ్చాయి. ముందు మనం ఇవి ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే నేను షీన్లో నుండి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా. సో అవేంటో మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ఓకే, ఫస్ట్ ఇది ఏంటంటే ఇది ఎక్స్ఫోలియేటింగ్ గ్లవ్. తెలుసుగా, ఇట్లా 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 అంటే ఇట్లా మురికి వచ్చేస్తుంది బ్లాక్గా. అగో అది ఆ ఎక్స్ఫోలియేటింగ్ గ్లవ్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇదేంటంటే మీకు చూపిస్తా. నేను ఇట్లా చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నా. సో ఫస్ట్ ఇదేంటంటే ఇది హ్యాండ్ బ్రేస్లెట్ అనుకుంటా. ఓకే, ఇది హ్యాండ్ బ్రేస్లెట్ చూడండి అసలు ఎంత బాగుందో. నాకు దీని ప్రైస్ ఎంత పడ్డదో సైడ్కి పెడతా. బాగుంది కదా ఇది. సో ఇది సెకండ్ది, ఇంకా చాలా నచ్చింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని క్లిప్స్ ఆర్డర్ పెట్టుకున్నా. నా దగ్గర ఉండి అసలు ఇంకా ఒకటే రోజు పెట్టుకుంటున్నా. అందుకని చెప్పేసి కొన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్స్ అట్లా పెట్టుకున్నా. సో ఇవ్వాలి చాలా టైప్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇదేంటంటే నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ, చూపిస్తాను. ఇదేంటంటే మన కీ చైన్ అనుకోండి, ఇంకా మన ఎయిర్పోర్ట్స్ కీ చైన్స్ అన్నీ దీనికి పెట్టుకోవచ్చు. అసలు చూడడానికి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. చూడండి బాగుంది కదా ఇది, నాకు ఇది చాలా నచ్చింది. నెక్స్ట్ ఓకే ఇదేంటంటే ఇది తెలుసుగా మిర్రర్కి స్టిక్ అవుతాయి అది. సో నేను ఇట్లాంటి ఒక 4 ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే తొందర గమ్ పోద్ది, అందుకని చెప్పేసి 4 పెట్టుకున్నా. ఇదిగోండి సేమ్. నెక్స్ట్ ఓకే ఇంకో 2. ఓకే ఇది ఇంకో క్లిప్స్. ఇదేంటంటే ఇట్లా ఇవి ట్రాన్స్పరెంట్ కలర్, నాకు చూడగానే బాగా అనిపించాయి, అందుకని పెట్టుకున్నా. ఇది ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు వాడేదాన్ని. ఇది ఏంటంటే ఇట్లా మనం పోనీ వేసుకోకుండా ఇట్లా హెయిర్ అంతా పైకి ఆగుద్ది ఇది. ఓకే నెక్స్ట్ ఇవి మా ఇంట్లో ఇట్లా ఏమైనా తగిలించుకోవడానికి, ఇంకా నా విజన్ బోర్డ్ పెట్టడానికి వాటికి ఇట్లా హూక్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి పెట్టా. ఇవి వాల్ హూక్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఇదేంటంటే నా ఎయిర్పోర్ట్స్ కేసు. నేను ఎప్పటి నుండి నాకు ఇండియా ఉన్నప్పుడు నాకు ఒక ఎయిర్పోర్ట్స్ కేసు ఉండే, తర్వాత అది ఇంకా అటు ఇటు పడేసి అట్లా ఇట్లా చేసి ఇంకా అది పోయింది. ఇంకా అట్లా అని చెప్పేసి ఇప్పటి నుండి కొనుక్కుందాం అనుకుంటుంది, కానీ నాకు కొనుక్కునే ఛాన్స్ రాలేదు. సో మొన్న చూసి దాంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది ఎయిర్పోర్ట్స్ కేసు, దానికి ఇది ఇచ్చాడు. ఇది బాగుంది కదా, ఇదేమో ఎయిర్పోర్ట్స్ కేసు. నెక్స్ట్ ఓకే ఇవి ఇయర్ రింగ్స్. ఇట్లా డైలీ యూజ్ డ్రెస్సెస్కి ఇట్లా ఏదైనా మంచిగా పెట్టుకుందామని చెప్పేసి నేను దీంట్లో ఇది సిల్వర్ తీసుకున్నా, అట్లానే గోల్డ్ తీసుకున్నా అదనమాట. నెక్స్ట్ చూపిస్తాను. ఓకే ఇది ఇంకొకటి హ్యాండ్దే, ఇంకోటి బాగుంటుంది చూపిస్తా. ఇది ఇట్లా ఇన్ఫినిటీ వచ్చి ఉంటుంది, నాకు మంచిగా అనిపించింది చూడంగానే. ఇవన్నీ జస్ట్ ఒక $1 $2 అంతే, చాలా తక్కువ. ఓకే ఇది చైన్ అనమాట. చూడండి భలే ఉంది కదా ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి యాక్చువల్లీ నాకు గుర్తులేదు, ఇది ఆర్డర్ పెట్టినట్టు కూడా ఏదో ఇట్లుంది వెరైటీగా, బట్ బాగుంది చూడడానికి. ఓకే ఇది ఇట్లా లేయర్ చైన్ అనమాట. నేను మీకు ఇది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తా, బట్ బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇంకొక రకం బ్రేస్లెట్. అండ్ ఇంకా ఏమున్నాయంటే ఓకే నేను మీకు ఇందాక ఇయర్ రింగ్స్ చూపించా కదా, సేమ్ దాంట్లోనే గోల్డ్ కూడా తీసుకున్నా. ఇది చూపిస్తాను. ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటిది ఒక పెద్ద సెట్ ఉండేది. ఇదిగండి ఇది. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక బ్రేస్లెట్. నేను ఇట్లా బ్రేస్లెట్స్ ఒక 5-6 పెట్టుకున్నా ఇట్లా. ఇంకొకటి అయితే
ఇంకొక అయితే ఒక ఎక్స్ట్రా ఐటమ్ పెడితే షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ అవుతుందని చెప్పేసి ఇది ఏంటంటే వింటర్ స్కార్ఫ్. సో ఇయర్ రెండు పెట్టుకున్నా అదన్నమాట. సో ఇది మన షీన్ హాల్. ఇంకేమున్నాయి, ఇది ఇంకా ఈ చిన్న టైనీ క్లిప్స్ ఇవి కూడా బాగున్నాయి కదా. ఇదొకటి అంతే. సో ఇది ఈ రెండు వింటర్ స్కార్ఫ్. ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే బాగుంది చూడడానికి. బాగుంది కదా. సో ఇది రెండు తీసుకున్నాం అదన్నమాట, అంతే. సో ఇదైతే నా షీన్ హాల్. మీకు దీంట్లో ఏదైనా లింక్ కావాలని మీకు ఏదైనా నచ్చితే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తా. అంతే. ఇంకా నేను వీటి ప్రైజెస్ అయితే అన్నీ పెడుతూ ఉంటా. సో మీరు చూడండి, నాకు ఇవన్నీ నాకు తెలిసి $54కి వచ్చాయి ఇవన్నీ అన్నీ కలిపి. ఇంకా నాకు 3 ఐటమ్స్ రావాలి. ఏంటంటే ఒకటి ఇది ఉంటుంది కదా గోష, అదొకటి. ఇంకా ఒకటి ఇట్లా ఒక బాటిల్స్ లాంటివి మీకు అది చూపిస్తా. ఇంకా మొన్న ఒక 2 టంబ్లర్ లాంటివి అదే గ్లాస్ కప్స్ అవ్వచ్చాయి. ఇంకొకటి ఏదో ఉంది, ఇంకొకటి నేను ఫోన్ కేస్ ట్రాన్స్పరెంట్ కావాలని చెప్పేసి ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నాను. అంతే. ఇవన్నీ కలిపి $60-70 అయింది. సో ఇదైతే నా షీన్ హాల్. మీకు ఇది ఇందులో ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.